యానికత 4వ భాగం. ఒకసారి వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ తన 1000 మంది చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్ళింది. అందరూ కలిసి ఆటలాడారు. చెట్ల నీడలో కబుర్లు చెప్పుకున్నారు. పలహారాలు తిన్నారు. అక్కడున్న సరస్సులో అందరూ జలక్రీడలు మొదలుపెట్టారు. అందరి చీరలు ఒకచోట కుప్పగా పోశారు. వాళ్ళు ఆనందంతో నీళ్లల్లో కావాల్సినంతసేపు ఈదులాడి బయటకొచ్చారు. ఆ సమయంలో పెద్ద ఈదురుగాలొచ్చి వాళ్ల చీరలన్నీ చెల్లా చెదరైపోయాయి. అందరూ ఎవరికి దొరికింది వాళ్ళు కట్టేసుకున్నారు. ఈ హడావుడిలో శర్మిష్ఠ చూసుకోకుండా దేవయాని చీర కట్టేసుకుంది. ఇంకా చివర్లో శర్మిష్ఠ చీర ఒకటి అక్కడ మిగిలిపోయింది. దేవయానికి కోపం వచ్చింది. నా తండ్రి రాక్షస గురువు, మిమ్మల్నందర్నీ రక్షిస్తున్నది నా తండ్రి. అదీ కాక నేను బ్రాహ్మణ బాలికని. నువ్వు విడిచిన చీర నేను కట్టుకోను. నా చీర నాకిచ్చేయమని గొడవ చేసింది దేవయాని శర్మిష్ఠని. శర్మిష్ఠ కూడా చిన్నపిల్లే కదా, అందులో రాజు కూతురు కూడా. నేనేం తక్కువ కాదు. నువ్వు గురువు గారి కూతురువైతే నేను రాజు కూతుర్ని. మేము తిండి పెడితేనే కదా మీరందరూ బ్రతుకుతున్నారు. నువ్వు తినే తిండి కట్టే గుడ్డ కూడా మాదే కదా. అప్పుడు నేను విడిచిన చీర కట్టటానికి నీకు సిగ్గెందుకు అని దేవయానిని అక్కడున్న ఒక పాడుబడ్డ బావిలో తోసేసి శర్మిష్ఠ చెలికత్తెలతో కలిసి వెళ్లిపోయింది. దేవయాని నూతిలో పడగానే దట్టంగా ఉన్న ఒక తీగ చేతికి దొరికింది. అది పట్టుకుంది. ఆ బావి నిండా గుబురుగా లతలు పెరిగి ఉన్నాయి. చేతులు నొప్పెడుతుంటే చెయ్యి మార్చి వేరే చేత్తో పట్టుకుంటుంది. చేతులు పుండ్లు పడి రక్తం కారుతున్నాయి. వదిలేద్దామంటే క్రింద నీళ్లు. ప్రాణాలు బిగపెట్టి ఎవరైనా అటు వస్తారేమో, సహాయం చేస్తారేమోనని, ఆకు కదిలినా ఎవరైనా వచ్చారేమో అనుకుంటూ పైకి చూస్తుంది దేవయాని. ఆ సమయంలో యయేతి మహారాజు వేటకు వచ్చి దాహంతో ఆ బావి దగ్గరకొచ్చాడు. బావిలోంచి ములుగు వినపడి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక అమ్మాయి కనిపించింది. యయేతి ఆశ్చర్యంతో నువ్వెవరవని అడిగాడు. దేవయాని నేను రాక్షస గురువు శుక్రాచార్యుడి కూతుర్నని చెప్పింది. జరిగింది చెప్పడానికి అభిమానం అడ్డొచ్చి దేవుడి దయ వల్ల మీరొచ్చారని చెప్పింది. పొరపాటున ఈ బావిలో పడ్డానని. యయేతిని చాలాసార్లు తన తండ్రి దగ్గరకొచ్చినప్పుడు దేవయాని చూసింది. యయేతి ఆమెని బావిలోంచి బయటికి తీసి తన దారిన తాను వెళ్లిపోయాడు. దేవయానిని వెతుకుతూ గూర్నిక అనే సేవకురాలు వచ్చి దేవయానిని చూసి ఆమె తండ్రి రమ్మంటున్నారని చెప్పింది. వృషపర్వుడి నగరానికి నేను రాను. శర్మిష్ఠ నన్ను అవమానపరిచింది. నేను అక్కడికి రానని నాన్నకి చెప్పమని సేవకురాలిని పంపించేసింది. శుక్రుడు సేవకురాలు చెప్పింది విన్నాడు. ఆయన హృదయం బాధపడింది. వెంటనే దేవయాని దగ్గరికెళ్ళాడు. దేవయానిని చూసి ఆమె కోపాన్ని గ్రహించాడు. అమ్మా, వివేకం ఉన్న వాళ్ళెవ్వరూ కోపం తెచ్చుకోరు. బుద్ధి లేని వాళ్లే కోపం తెచ్చుకుంటారు. శర్మిష్ఠ కూడా నీలాగే చిన్నపిల్ల. తెలిసో తెలియకో ఏదో చేసింది. పైగా రాజు కూతురు. పదమ్మా, ఇంటికి వెడదామన్నాడు శుక్రుడు. కాని దేవయాని వినలేదు. అమ్మా దేవయాని, ఎవరి కోపం వాళ్లకే శత్రువని నీకు తెలియదా? 100 యాగాలు చేసిన వాడికంటే శాంతచిత్తుడు గొప్పవాడు. ఎవరైనా మన మీద కోపగించినా మనం శాంతంగా ఉండాలి. అంతేకాదు, ఒకళ్ళు మనకు అపకారం చేసినా వాళ్ళకి మనము ఉపకారమే చెయ్యాలి అని చాలా రకాలుగా ఉపదేశించాడు శుక్రాచార్యుడు. తండ్రి ఏం చెప్పినా దేవయానికి చెవికి ఎక్కలేదు. ఎంతసేపు పగ, మనసంతా పగతోనే నిండిపోయింది. తండ్రితో వాదిచ్చింది. నాన్న, ఇది నా అభిమానానికి సంబంధించింది. స్వేచ్ఛా జీవితానికి ఆటంకం కలగడం నేను సహించలేను. అయినా రాజుల మనసు రాయిలా ఉంటుంది. వాళ్లతో కలిసి బతకడం కూడా రోజు భయంగానే ఉంటుంది. రాజులకే కాకుండా వాళ్ల పిల్లలకి కూడా అణిగిమణిగి ఉండాలి. ఇలాంటి జీవితాన్ని నేను భరించలేను. అయినా మనకెందుకు ఈ జీవితం? ఎందుకు సేవకుల్లా బతకడం? ఎక్కడికైనా వెళ్లిపోయి హాయిగా బతుకుదాం. ఇక్కడ నుండి వెళ్లిపోదాం. ఎక్కడికైనా దూరంగా, ఈ నగరం నుంచి వెళ్లిపోదామని గొడవ చేసింది దేవయాని. శుక్రుడికి కూతురంటే అమితమైన ప్రేమని ముందే మనకి తెలుసు కదా.
ఇంటికి రాను అన్న అమ్మాయిని ఎట్లా వదలగలడు? ఆమె కోరిక కాదనలేక సరేనన్నాడు. ఇద్దరూ ప్రయాణమయ్యారు. వృషపర్వుడికి సేవకులు ఈ వార్త అందించారు. వెంటనే వృషపర్వుడు తన పరివారంతో శుక్రుడి దగ్గరికి వెళ్లి కాళ్ల మీద పడ్డాడు. మహానుభావా, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేకాని మీరిలా మమ్మల్ని వదిలి వెళ్లడం మీకు ధర్మంగా ఉందా? మీ మూలంగానే మన వీరులందరూ బ్రతుకుతున్నారు. మీ విద్య మూలంగానే కదా రాక్షస కులం నిలబడుతుంది. మీరు లేకుండా మేముంటామని ఎలా అనుకున్నారు? మా అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సంపదలు, పుత్ర మిత్ర సహితంగా మా పరివారమంతా మీదే. మీకు ఏం కావాలన్నా ఇస్తాను. అయినా నా కూతురు చేసిన తప్పుకి రాక్షస కులం మొత్తం శిక్షించబడకూడదు. నా కూతురే శిక్షించబడాలి. గురువర్య, ఆజ్ఞాపించండి, నన్నేం చెయ్యమంటారో? దేవయాని ఏం చెప్తే అదే చేస్తానన్నాడు వృషపర్వుడు. అప్పుడు శుక్రాచార్యుడు, అమ్మా దేవయాని, విన్నావు కదా వృషపర్వుడు చెప్పింది, ఏం చెయ్యమంటావో చెప్పమన్నాడు. దేవయాని వృషపర్వుడితో, నీ కూతురు శర్మిష్ఠ తన 1000 మంది చెలికెత్తెలతో నా పాదదాసిగా ఉండాలి అని చెప్పింది. వృషపర్వుడు సరేనని చెప్పి శర్మిష్ఠకు చెప్పాడు. శర్మిష్ఠ తను చేసిన తప్పు తెలుసుకుని దేవయానిని క్షమించమని అడిగి తన 1000 మంది చెలికత్తెలతో దేవయాని ఏం చెయ్యమంటే అది చేస్తానని చెప్పి దాసిగా ఉండడానికి అంగీకరించింది. శర్మిష్ఠ ఎంత మంచి అమ్మాయో చూశారా? తండ్రి చెప్పగానే రాజు కూతురైనా సరే దాసిగా ఉండటానికి ఒప్పుకొని తండ్రి పరువు నిలబెట్టింది. ఎలాగైతేనేం దేవయాని తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అప్పటికి పగ చల్లార్చుకుంది. శుక్రాచార్యుడు ఇప్పటికి గండం గడిచిందనుకున్నాడు. దేవయానికి రాజు కూతురు తనకి దాసి అయినందుకు గర్వంగా ఉంది. దేవయాని ఆజ్ఞాపించడం, శర్మిష్ఠ చేస్తుండడం జరిగిపోతుంది. ఒకసారి దేవయాని చెలికత్తెలతో సహా వన విహారానికి వెళ్లాలంది. అందరూ సరేనన్నారు. తీసుకువెళ్లాల్సినవన్నీ సిద్ధం చేయమని శర్మిష్ఠకి చెప్పింది. అన్నీ సిద్ధం చేసుకుని వన విహారానికి బయలుదేరి వెళ్లారు. అందరూ ఆటలాడుకుని అలసిపోయి చెట్ల నీడల్లో కూర్చున్నారు. వేట కోసం వచ్చిన యయేతి మహారాజు కూడా అక్కడికొచ్చాడు. దేవయానిని గుర్తుపట్టి పలకరించి మిగిలిన వాళ్ళెవ్వరని అడిగాడు. దేవయాని శర్మిష్ఠ వృషపర్వుడనే రాజు కూతురని, తనకు దాసి అని, మిగిలిన వాళ్ళందరూ కూడా చెలికత్తెలని చెప్పింది. శర్మిష్ఠ వృషపర్వుడనే రాజు కూతురు, దేవయానికి దాసి అని విన్న రాజు మనసు కొంచెం బాధపడి మౌనంగా ఉన్నాడు. దేవయాని, మహారాజా, ఇంతకు ముందు మీరు నన్ను రక్షించినప్పుడే నా కుడి చెయ్యి అందుకున్నారు. మీరు మీ చెయ్యి అందించినప్పుడే నా భర్తగా అనుకున్నాను. ఆ రోజే నేను మీకు భార్యనయ్యాను. నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. నేను క్షేత్రియుణ్ణి కదా, బ్రాహ్మణ బాలికని పెళ్లి చేసుకోవడం ధర్మం కాదు, లోకానికి విరుద్ధంగా చేసినట్లవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదన్నాడు యయేతి. అయితే నా తండ్రి ధర్మతత్పరుడు గనుక ఆయన సరేనంటే చేసుకుంటారా అని అడిగింది దేవయాని. ధర్మ నిరూపణ చేసే గురువులే నా తండ్రి గనుక మన వివాహం ధర్మబద్ధమవునో కాదో నిర్ణయించి ఆయనే ఒప్పుకుంటే మన పెళ్లికి మీరు అంగీకరిస్తారా అని అడిగింది దేవయాని యయేతి మహారాజుని. దేవయాని తండ్రిని పిలిపించి జరిగినదంతా చెప్పింది. తండ్రి, ఈ మహారాజు నన్ను రక్షించినప్పుడే నా కుడి చెయ్యి పట్టుకున్నాడు. అంటే పాణిగ్రహణం చేసినట్లే కదా. అతనికి అందించిన చెయ్యి మళ్లీ వేరే వాళ్లకి అందించడం ఎంతవరకు ధర్మం? నాకది అధర్మంగా అనిపిస్తుంది. ఈ జన్మకి నాకు యయేతి మహారాజే భర్త. ఇది నా నిర్ణయమని చెప్పింది తండ్రి శుక్రాచార్యుడికి. ఇదంతా ధర్మ విరుద్ధమని, క్షేత్రియుడు బ్రాహ్మణ కన్యను పెళ్లి చేసుకోకూడదని, రాజ్యాన్ని పాలించే రాజే అధర్మంగా ప్రవర్తిస్తే ఇంక ప్రజలకి ఏ ధర్మం గురించి చెప్పగలుగుతాడని యయేతి వాదన. అందుకే మిమ్మల్ని పిలిపించాను. మీరే న్యాయ నిర్ణయం చెయ్యండంది దేవయాని. దేవయాని చెప్పినదంతా వినిన శుక్రాచార్యుడు, మీరు పెళ్లి చేసుకున్నా తప్పులేదు. మీ పాణిగ్రహణానికి
సాక్షి లోక బాంధవుడు సూర్యుడున్నాడు. అయినా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ధర్మ విరుద్ధం కాకుండా ఉండేటట్లు మీకు వరమిస్తున్నాను. నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను అన్నాడు శుక్రుడు. శుక్రాచార్యుడు దేవయాని యయేతి మహారాజుల పెళ్లి దగ్గరుండి వైభవంగా చేయించాడు. అన్ని లాంఛనాలు అప్పగించాడు. దాసదాసీల్ని శర్మిష్ఠతో సహా యయేతికి దేవయానితో అప్పగించాడు. శుక్రాచార్యుడు దేవయాని యయేతి మహారాజుతో వెళ్లిపోతున్నప్పుడు దుఃఖపడ్డాడు. యయేతిని పిలిచి, నాయనా, నా కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాను. ఆమె మనసుకి ఏనాడూ కష్టం కలిగించలేదు. ఏమడిగినా తెచ్చి ఇచ్చాను. ఆమె ఏమనుకుంటే అది జరగాలి, ఏమడిగితే అది ఇవ్వాలి. నా కూతురు కొంచెం బాధపడినా నేను భరించలేను. తనకి ఏ అపకారం జరిగినా నా గుండె బ్రద్దలవుతుంది. ఆమెను విడిచి నేను ఏనాడూ ఉండలేదు. నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఆమెకి కష్టం కలిగేటట్లు ప్రవర్తించవద్దని చెప్పాడు శుక్రాచార్యుడు. ఇంకా ఇలా చెప్పాడు, శర్మిష్ఠ వృషపర్వుడి కూతురు, దేవయానికి దాసి. శర్మిష్ఠకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయించు, కాని చెనువు ఇవ్వకు, దగ్గరికి తీయవద్దు. రాజు కూతురే కదానని రాజులకి ఎక్కువ మందిని చేసుకోవడం తప్పు కాదు కదా అని పెళ్లి చేసుకోవద్దు. ఆ పని వల్ల నా కూతురి మనసు కష్టపడుతుంది. నా కూతురు ఏమాత్రం కష్టపడినా నేను భరించలేనని చెప్పాడు యయేతికి శుక్రాచార్యుడు. యయేతి శుక్రాచార్యుడికి నమస్కారం చేసి, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని చెప్పి దేవయానిని శర్మిష్ఠతో సహా పరిచారకుల్ని తీసుకుని తన నగరానికి వెళ్లిపోయాడు. దేవయాని యయేతి మహారాజుకి భార్యగా మహారాణిగా అంతఃపురానికి వెళ్లిపోయింది. రాణిగా ఆజ్ఞాపిస్తుంటే శర్మిష్ఠ చెలికత్తెలు అవి ఆచరిస్తున్నారు. యయేతి కూడా దేవయానిని ఎంతో ప్రేమగా ఆదరంగా చూస్తున్నాడు. దేవయాని రాణిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆమె సంసారం చక్కగా సాగిపోతుంది. కాలం గడుస్తుంది. యయేతి దేవయాని సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వాళ్ల ప్రేమకి గుర్తుగా 2 కొడుకులు కలిగారు. వాళ్ల పేర్లు యదువు, తుర్వసుడు. దేవయాని పిల్లలతో సుఖంగా ఉంది. శర్మిష్ఠ ఒంటరిగా బ్రతుకుతుంది. శర్మిష్ఠ బాధపడుతుంది. నేను మహావీరుడైన వృషపర్వ మహారాజుకి కూతురై ఉండి నా బ్రతుకు ఎందుకిలా అయిపోయింది? నేను ఏం పాపం చేశాను? ఎందుకు నాకీ శాపం? ఎన్నో సంపదలతో తులతూగాల్సిన నా జీవితం ఎందుకిలా అయిపోయింది? దీనికంతకీ కారణం ఎవరు? ఎప్పుడు ఇలా బతకాల్సిందేనా? నా జీవితంలో మార్పు లేదా? భగవంతుడింకా కరుణించడా అని బాధపడుతుంది శర్మిష్ఠ. దేవయాని జీవితం చూసింది. చాలా ఆనందంగా సాగిపోతుంది. విధి ఎంత చిత్రమైంది. బ్రాహ్మణ బాలిక మహారాణిగా జీవిస్తుంది. మహారాజు కూతురైన తను ఆమెకి దాసిలా బ్రతికీడుస్తుంది. దేవయాని ఎంత అదృష్టవంతురాలో. అనుకూలంగా ఉన్న భర్త, ముద్దులకే 2 కొడుకులు. అష్టైశ్వర్యాలు లేకపోయినా తనకి కనీసం పెళ్లి యోగం కూడా లేకుండా పోయింది. స్త్రీకి అందమిచ్చే మాతృత్వం తనకి లేదు. బుడిబుడి నడకలతో బుడతలు ఇంట్లో తిరుగుతుంటే వాళ్ల ముద్దు మాటలు, వాళ్లు చేసే చిలిపి పనులు చూసే అదృష్టం తనకి లేదు. ఆ భాగ్యం తనకు కలిగితే ఎంత బాగుంటుందో అని రకరకాలుగా బాధపడుతూ ఆలోచిస్తుంది శర్మిష్ఠ. ఒకనాడు యయేతి అశోకవనానికి వచ్చాడు. శర్మిష్ఠ యయేతిని చూసింది. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఒక నిశ్చయానికి వచ్చి యయేతికి నమస్కారం చేసి తనకి పుత్రభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. శర్మిష్ఠ యయేతిని చూసి, మహారాజా, నేను దేవయానికి దాసిని, మీకు కూడా దాసిని, అంటే మీ భార్యని, అదీ కాక రాజు కూతుర్ని, కన్యను. దేవయానిని గ్రహించినట్లే నన్ను గ్రహించవచ్చు. పెళ్లికి నోచుకొని నేను పిల్లల కోసం తపన పడుతున్నాను. రాజుగా అది మీకు ధర్మ విరుద్ధం కాదు. రాజు కూతురుగా నాకు కాదు. ఏ ఆనందం కోసం మిమ్మల్ని నేను అడగటం లేదు. రాజభోగాలు, సంపదలు, రాజ్యము నేనడగను. తల్లి నవ్వాలన్న కోరికతో అడుగుతున్నాను. మీరు కాదని
చెప్పకండని ప్రార్థించింది. యయేతి కూడా శర్మిష్టను చూసి బాధపడ్డాడు. ఆమె వయసుదే. అయినా దేవయాని జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటే శర్మిష్ఠ జీవితం మూడైపోయిన చెట్టులా ఉంది. ఇదంతా దేవయాని వలనే జరిగింది కదా అనుకున్నాడు. యయేతికి శుక్రాచార్యుడు ఆజ్ఞాపించిన మాటలు గుర్తొచ్చాయి. శర్మిష్ఠకి అన్ని సదుపాయాలు సమకూర్చి పెట్టు, కాని సంతానం మాత్రం కాదు. దేవయాని బాధపడితే అది నేను భరించలేనన్నాడు శుక్రాచార్యుడు. ఆచార్యుడికిచ్చిన మాటని తప్పకూడదు కదా, అబద్ధమాడినట్లవుతుంది కదా అని ఆలోచించి శర్మిష్ఠకి అదే విషయాన్ని చెప్పాడు యయేతి. మహారాజా, నా మీద దయ చూపించండి. ప్రాణం పొయ్యేటప్పుడు అబద్ధమాడడం భూతదయ అనిపించుకుంటుంది. మీరు కాదంటే నేనెలాగూ ప్రాణాలు వదలడానికే నిశ్చయించుకున్నాను. ఒకరి ప్రాణం రక్షించడం కోసం అబద్ధమాడటంలో తప్పు లేదని శుక్రాచార్యుడు చెప్పిన నీతే. అబద్ధం చెప్పడం వల్ల వచ్చే పాపం కన్నా ప్రాణం రక్షించడం వల్ల వచ్చే పుణ్యమే గొప్పది. ఆలోచించండి మహారాజా అంది శర్మిష్ఠ. యయేతి ఆలోచించి రాజు కూతురైన శర్మిష్ఠ బాధని చూడలేక ఆమె ఎక్కడ ప్రాణం తీసుకుంటుందోనన్న భయంతో ఆమె అడిగిన దానికి ఒప్పుకున్నాడు. యయేతి శర్మిష్ఠలు కొంతకాలం ఆనందంగా గడిపారు. శర్మిష్ఠకు ద్రూషుడు అనే కొడుకు కలిగాడు. ఒకనాడు దేవయాని శర్మిష్ఠ ఉండే అశోకవనానికి వచ్చింది. అక్కడ తిరుగుతున్న ఒక పిల్లవాణ్ణి చూసి శర్మిష్ఠను అడిగింది, ఎవరి పిల్లవాడని. శర్మిష్ఠ నా కొడుకేనని చెప్పింది. దేవయాని, నువ్వు కన్యవు, శీలవతివి అనుకున్నాను. నీకు పెండ్లి అవలేదు కదా, పిల్లవాడెక్కడ నుండి వచ్చాడని కోపంగా అడిగింది. ఎవరో ఒక మహాత్ముడు, వేదాలు చదివినవాడు వచ్చాడు. పుత్రభిక్ష పెట్టమన్నాను, కొడుకుని ప్రసాదించాడు. వాడే ఈ పిల్లవాడని చెప్పింది శర్మిష్ఠ. దేవయాని శర్మిష్ఠ మాటలు నమ్మి వెళ్లిపోయింది. శర్మిష్ఠ యయేతులకి కొంతకాలానికి ఇంకా 2 పిల్లలు కలిగారు. వాళ్ల పేర్లు అనువు, పురువు. పిల్లలు 3 ముద్దుగా పెరుగుతున్నారు. ఒకనాడు దేవయానికి ఈ విషయం తెలిసింది. దేవయాని అశోకవనంలో యయేతి దగ్గరలో ఉన్న పిల్లల్ని చూసింది. వాళ్లకి యయేతి పోలికలు ఉండడం చూసి తన అనుమానం నిజమని తెలుసుకుని ఈ పిల్లలెవరని యయేతిని అడిగింది. యయేతి మాట్లాడలేదు. దేవయాని శర్మిష్ఠని అడిగింది. ఆమె కూడా మాట్లాడలేదు. పిల్లల్ని పిలిచి మీ తల్లిదండ్రులెవరని అడిగింది దేవయాని. వాళ్లు నిర్భయంగా జవాబిచ్చారు. వాళ్లకెందుకు భయం? మా తండ్రి యయేతి, తల్లి శర్మిష్ఠ అన్నారు. అది కూడా మేము మహారాజు కొడుకులమన్నట్లు గర్వంగా చెప్పారు. ఇంకేముంది, ప్రళయం వచ్చేసింది. దేవయానికి కోపము, భయము, దుఃఖము, అవమానము అన్నీ కలిసి యయేతిని తిట్టింది. యయేతి ఏం చెప్పినా ఆమె వినలేదు. అసలు రాజుల్ని నమ్మకూడదు, మాట నిలబెట్టుకోరు. ఎంతమందినైనా భార్యలుగా చేసేసుకుంటారు. నిలకడలేని వాళ్ళు. అసలు నమ్మడం నాదే తప్పు. శర్మిష్ఠను కూడా తిట్టింది. యయేతి ఎన్నో విధాలా నచ్చ చెప్పాడు. పరిస్థితులను వివరించాడు. శర్మిష్ఠ మీద దయ చూపించు. ఈర్ష్య మనిషికి ఉండకూడదు. ఆమె కూడా నీలాంటిదే కదా, నువ్వు తీసుకున్నది ఆమె స్థానం కదా అన్నాడు యయేతి. దేవయానికి కోపం ఇంకా పెరిగిపోయింది. ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధకి కారణమేమిటో చెప్పమన్నాడు శుక్రుడు. దేవయాని, నాన్న, యయేతి నాకు అన్యాయం చేశాడు. దాసి శర్మిష్ఠ నాకు సవతయింది. యయేతి ధర్మాన్ని మర్చిపోయాడు. ధర్మ మార్గం విడిచి రాక్షసుడిలా ప్రవర్తించాడు. రాక్షస పద్ధతిలో శర్మిష్ఠతో 3 కొడుకుల్ని పొందాడు. నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమైంది. అసలు నా బ్రతుకే వ్యర్థమైపోయింది. నేను బ్రతికి ప్రయోజనమేమిటి? ప్రాణత్యాగం చేయడం నాకు మిగిలింది అని ఏడ్చింది దేవయాని. శుక్రాచార్యుడు దేవయాని ఏడుస్తుంటే భరించలేడు కదా, అసలే ముద్దుల కూతురు. ఇంకేమీ ఆలోచించకుండా బయలుదేరి యయేతి దగ్గరకొచ్చాడు. యయేతి ఎంత చెప్పినా వినకుండా, నువ్వు కోరికతో కళ్ళు మూసుకుపోయి నా కూతుర్ని బాధ పెట్టావు కాబట్టి నువ్వు ముసలితనంతో బాధపడమని శపించాడు. యయేతి శుక్రుణ్ణి, మహాత్మా, మీరు విద్యావంతులు, రాక్షస లోకానికే గురువులు, ఎంతో మందిని శిష్యులుగా చేసుకుని తీర్చిదిద్దినవారు.
ఎంతో శాంతంగా ఉండవలసిన మీకు ఇంత కోపం రావచ్చునా? కోపం వల్ల ఆలోచన పోయి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఎవరిని శపిస్తున్నామో ఎందుకు శపిస్తున్నామో వివరం తెలియకుండా ఎంత తోస్తే అంత అనేశారు. ఎవరైనా తప్పు చేస్తే దండించవలసిన వారు, వయసులో పెద్దవాళ్లు, ఎంతో అనుభవం ఉన్నవాళ్లు, అమాయకులైన వాళ్లకి చెప్పవలసిన వాళ్లు వెంటనే వచ్చిన కోపంతో ఏం జరిగింది ఎందుకు జరిగిందని తేల్చుకోకుండా కూతురు చెప్పింది కదా అని మీరు కూడా ఆమెలాగే అదే మార్గంలో వెళ్లిపోయారు. ఏనాడైనా న్యాయాలు ఆలోచించారా? ఒక ఆడపిల్ల ఎంతకాలమైనా దాసిగానే ఉండాలా? ఆమెకి జీవితం అక్కర్లేదా? జీవితంలో ఆమెకి అసలు ఆనందం అనేది ఉండకూడదా? ఆమెకు ఆశలుండవా? దేవయానికి తెలియలేదు, మీకు కూడా తెలియదా? శర్మిష్ఠ పెళ్లి వయసు వచ్చిన పిల్ల, పైగా రాజు కూతురు. ఆమెకి సిరి సంపదలతో పాటు రాణివాసం కూడా పోయింది. పిల్లలు కావాలని కోరుకోవడం తప్పు కాదుగా. అందుకే ఆమె మాట కాదనలేకపోయాను. కాదంటే పాపం అంటుకుంటుందనే భయంతో అంగీకరించాను. మీరిలా అనాలోచితంగా శపిస్తారని అనుకోలేదు. గురువర్య, నాకు దేవయాని మీద ఇష్టం పోలేదు, ఇంకా జీవితం మీద మమకారం పోలేదు. దేవయాని మీద ప్రేమ తగ్గలేదు. సంసార జీవితం ఇప్పుడే పోగొట్టుకుని జీవించలేను. నన్ను అనుగ్రహించి శాప విమోచనం చెప్పండని ప్రార్థించాడు యయేతి. శుక్రాచార్యుడు తను అనాలోచితంగా శపించానని గ్రహించాడు. యయేతి మీద దయ కలిగి, రాజా, నీ కొడుకుల్లో ఎవరికైనా నీ ముసలితనం ఇచ్చి నువ్వు కావాల్సినంత కాలం వారి యవ్వనం తీసుకుని జీవితాన్ని అనుభవించి నీ ముసలితనం మళ్లీ నువ్వే తీసుకోవచ్చు. ఈ విధంగా శుక్రాచార్యుడు యయేతికి శాప విమోచన మార్గం చెప్పాడు. శుక్రాచార్యుడు యయేతికి ఇంకా ఇలా చెప్పాడు. ఏ కొడుకైతే నీ ముసలితనం తీసుకుందుకు అంగీకరిస్తాడో అతడే నీ తర్వాత రాజ్యానికి రాజవుతాడు. నీ కొడుకుల్లో అంత గొప్పవాడెవరో అన్నాడు. ఆయన మార్గమైతే చెప్పాడు, కాని ఏ కొడుకు ముసలితనం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు? కొడుకేమిటి, ఎవ్వరూ ఒప్పుకోరు. ఎవరి ముసలితనం వాళ్లకే. అనుభవించడం కష్టం కదా. చూద్దాం ఎవరు తీసుకుంటారో. ఆ పుణ్యాత్ముడు ఎవరో మరి. శుక్రాచార్యుడు దేవయానిని వదల్లేదు. యయేతిని శపించాక అతడు చెప్పిన విషయాలు విన్నాక అర్థమైంది తనెంత పొరపాటు చేశాడో శుక్రాచార్యుడికి. దేవయానిని పిలిచి, శుక్రుడు, అమ్మా, యయేతి పలికిన ప్రతి మాట నిజమే. నిన్ను గారాబంగా చూడ్డం వల్ల నీలో మూర్ఖత్వం పెరిగిపోయింది. చిన్నతనంలో అది బాగానే ఉంటుంది, కాని ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. నీకు పిల్లలున్నారు. వాళ్లకి నేర్పించాల్సిన వయసు నీది. కొంచెం మారడానికి ప్రయత్నించు అన్నాడు. శుక్రాచార్యుడు దేవయానికి ఇంకా వివరంగా చెప్పాడు. శర్మిష్ఠ చిన్నతనంలో చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశావు నువ్వు. ఆమె కూడా నీలాంటి ఆడపిల్లే కదా. ఆమె మహారాజు కూతురైనా తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నీకు దాసిగానే ఉండిపోయింది. ఒక మహారాణి అవ్వాల్సిన శర్మిష్ఠ ఆ స్థానం నీకిచ్చి తను దాసిగా ఉండిపోయిందంటే ఆ అమ్మాయి మనసు ఎంత మంచిదో ఆలోచించు. ఇంకెంతకాలం సాధిస్తావు? కోపం తగ్గించుకో. పగబట్టడం జంతు లక్షణమే కాని మనిషి లక్షణం కాదు అన్నాడు శుక్రాచార్యుడు. అమ్మా, శర్మిష్ఠకి ఇప్పటికే జీవితం లేకుండా చేశావు. అది పాపం. నిన్ను ఆ పాపం తప్పకుండా వెంటాడుతుంది. నువ్వింకా ఎదుటి వాళ్లని ప్రేమించడం, అభిమానించడం నేర్చుకో. వాళ్లు కూడా నిన్ను ప్రేమిస్తారు. అయినా యయేతి, శర్మిష్ఠలు నీకే అపకారము చెయ్యలేదు. శర్మిష్ఠ నిన్ను రాజభోగాలు అడగలేదు. యయేతి నీకు అన్యాయం చేయలేదు. నీతో గడపడానికి శాప విమోచనం అడిగాడు. అంటే అతనికి నీ మీద ప్రేమ తగ్గలేదనే కదా అన్నాడు శుక్రాచార్యుడు. దేవయాని, ఇప్పటికైనా కొంచెం కోపం తగ్గించుకొని ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది అని తన కూతురైన దేవయానికి శాంతంగా ఉండమని చెప్పాడు శుక్రాచార్యుడు. దేవయాని తండ్రి అంతసేపు చెప్పాక కొంచెం ఆలోచనలో పడింది. మనసు దిటవు చేసుకుంది. యయేతి మీద కోపం పోగొట్టుకుని
మరింత ప్రేమని పెంచుకుంది. శర్మిష్ఠ మీద ఆమెకిప్పుడు ఈర్ష్య లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని చూస్తే లోకమంతా ప్రశాంతంగా స్వర్గంలా కనిపిస్తుంది. ఇన్ని జరిగాక దేవయాని తన పగ, ద్వేషం, ఈర్ష్య లాంటి వాటిలోంచి బయటకు వచ్చింది. తన తప్పు తెలుసుకుంది. యయేతికి ముసలి రూపం వచ్చేసింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కర్ర చేతికొచ్చింది. జుట్టు తెల్లబడి పళ్ళు ఊడిపోయాయి. నడవటానికి కూడా శక్తి లేదు. కాని శుక్రాచార్యుడు చెప్పినట్లు తన కొడుకుల్లో ఎవరైనా ముసలితనం తీసుకొని యవ్వనమిస్తారేమో అడగాలనుకుంటున్నాడు. దేవయాని శర్మిష్ఠ కొడుకులైన యదువు, దుర్వసు, ద్రూహ్య, అనువుల్ని పిలిచి, మీలో ఎవ్వరైనా నా ముసలితనం తీసుకుని మీ పడుచుతనం నాకిస్తారా అని అడిగాడు యయేతి. వాళ్ళు నలుగురు, తండ్రి, మీ కోరిక ధర్మంగా లేదు, చాలా అన్యాయంగా ఉంది. ముసలితనం గాని రోగం కాని దేవుడి దయలేక వస్తే అనుభవించక తప్పదు. కాని ముసలితనం ఒకరి నుంచి తీసుకోవడానికి అదేమైనా వస్తువా? అయినా కోరి ఎవరైనా తీసుకుంటారా? అడిగితే మాత్రం ఎవరు అర్థం చేసుకుంటారు? మీరడిగింది కూడా న్యాయంగా ఉందా? ఏదైనా ధనం లాంటిది ఇవ్వొచ్చు కాని యవ్వనాన్నివ్వడం మా వల్ల కాదు, క్షమించండన్నారు. యయేతి శర్మిష్ఠ కొడుకైన పురువుని పిలిచి, నాయనా, నా ముసలితనం కొంతకాలం తీసుకుని నీ యవ్వనం నాకిస్తావా అని అడిగాడు. పురువు సంతోషంగా అంగీకరించాడు. తండ్రి, మీరు కోరినట్లే ఇస్తాను. అయినా మీరు అడగడమెందుకు, ఆజ్ఞాపించాలి. తండ్రి కోరిక తీర్చనివాడు కొడుకెందుకవుతాడు? తండ్రి అడగకుండానే చేసేవాడు ఉత్తముడైన కొడుకు. మీరడిగింది కాదంటే నేనెంత నీచుడనో నాకు తెలుసు. నా యవ్వనం మీకిచ్చి మీ ముసలితనం నేను తీసుకోవడం నా అదృష్టంగా అనుకుంటున్నాను అన్నాడు పురువు. పురువు తండ్రి ముసలితనాన్ని తీసుకుని తన యవ్వనాన్ని తండ్రికిచ్చాడు. ఎంతటి పుణ్యాత్ముడో కదా ఆ పురువు. తర్వాయి భాగం వచ్చే వీడియోలో.